ఒంటెద్దు పోకడతో పార్టీని భ్రష్టు పట్టించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి మరోసారి కరీంనగర్ ఎంపీ సీటు ఇవ్వొద్దని ఆ పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడని, బండికి టికెట్ ఇస్తే సహకరించే ప్రశ్నే లేదు అంటున్నారు. బండికి వ్యతిరేకంగా గురువారం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. బండి తన ఒంటెద్దు పోకడ్లతో రాష్ట్రం, జిల్లాలో పార్టీని సర్వనాశనం చేశారని, పార్టీలోని సీనియర్లకు కనీస గౌరవం ఇవ్వడం లేదని సమావేశంలో సదరు నాయకులు మండిపడినట్టు సమాచారం. అందుకే చాలా మంది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, అసెంబ్లీ పోటీ సందర్భంగా కనీస సమాచారం ఇవ్వలేదని వారు మండిపడినట్టు తెలిసింది. ప్రధాని మోదీ పర్యటన సమయంలోనూ తమను ఆహ్వానించలేదని, ఈ తరహా వ్యవహారం వల్లే అనేక మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారని పేర్కొన్నట్టు సమాచారం. కరీంనగర్ స్థానాన్ని బీజేపీ గెలిచేదని, బండి శైలితోనే ఓడిందని ఆరోపించినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే తనకు అనుకూలంగా ఉన్న వారితో లూబియింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించి ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నాడని విమర్శించినట్టు సమాచారం. బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, ఈటల లక్ష్మణ్ వంటి నాయకులపైన అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని, దీనిపై అధిష్టానం చర్యలు తీసుకోకపోతే మున్ముందు పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడినట్టు తెలిసింది. సమావేశంలో సీనియర్ నాయకులు కాశీపేట లింగయ్య, గుజ్జల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్ రావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.